యోవేలు గ్రంథము 2వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ జోయల్, చాప్టర్ 2. ఇశ్రాయేలీయులు దేవునికి విరోధం అయిపోయినప్పుడు దేవుడు వారిని శత్రు రాజ్యాలకు అప్పగిస్తూ వచ్చేవాడు. అంత్య దినాలకు వచ్చేసరికి దేవుడు ఇశ్రాయేలీయులకు చాలా భయంకరమైన స్ట్రాంగ్ ప్రొఫెటిక్ మెసేజ్ ఒకటి యోవేలు ద్వారా వారికి పంపించాడు. అది చాలా కఠినమైన వర్తమానం. వారందరూ ఉపవాసం ఉండాలని, ప్రార్థించాలని దేవుడు యోవేలు ద్వారా వారితో మాట్లాడాడు. అయితే వారితో దేవుడు ఆ వర్తమానం చెప్పిన తర్వాత దేవుడు వారిని మరలా తిరిగి రిస్టోర్ చేయటం స్టార్ట్ చేశాడు. నా చాప్టర్ 2 మధ్యలో నుంచి ఇట్ ఈస్ ఎ మెసేజ్ ఆఫ్ రెస్టరేషన్. హీ వాంటెడ్ టు రిస్టోర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. అది ఇశ్రాయేలీయుల కొరకు లేక దేవుని ప్రజలు, అప్పుడు ఉన్న దేవుని ప్రజల వరకే కాదు, కానీ అది నూతన నిబంధనలో మనకు కూడా వర్తించే ఒక అద్భుతమైన వర్తమానం. అది ఇట్స్ ఎ మెసేజ్ ఆఫ్ రెస్టరేషన్, ఎ మెసేజ్ ఆఫ్ రీబిల్డింగ్ లైఫ్స్. తిరిగి జీవితాలు కట్టడం, తిరిగి రిస్టోర్ చేయటం, దేవుడు తిరిగి తన ప్రజల జీవితాల్లో కార్యం చేయటం. నేను ఆయన ఎలాగ దాన్ని చేశాడో నేను కొన్ని మాటలు ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. ఐఎమ్ రీడింగ్ వర్డ్స్ 18. నేను 18వ వచనం చదువుతున్నాను. 2వ అధ్యాయము యోవేలు గ్రంథము 18, 19 వచనాలు చదువుతున్నాను. దయచేసి జాగ్రత్తగా గమనించండి. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. మరి యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్ని జనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను. పరిశుద్ధమైన తండ్రి, మీ వాక్యమును మాకు వినిపింప చేయండి. మా హృదయాలు తెరవండి, మా మనస్సులు తెరచి మాకు గ్రహింపు శక్తిని దయచేయండి. నన్ను కూర్చున్న వారందరినీ మీ ఆధీనమందు ఉంచుకొని మీ నామాన్ని అత్యున్నతంగా మహింపరచుకొనమని, సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. నౌ దిస్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ రెస్టరేషన్. దేవుడు తిరిగి మరలా రిస్టోర్ చేయటం ఆరంభించినప్పుడు దేవుడు ఏ విధముగా వారిని రిస్టోర్ చేస్తున్నాడు, ఎట్లాగా, హౌ కెన్ గాడ్ రిస్టోర్ అవర్ లైఫ్స్, మన జీవితాల్లో కూడా ఎట్లాగైనా తిరిగి మరలా కట్టి ఎలాగ పునరుద్ధరించగలడు అన్న విషయాలు ఇక్కడ చెప్పబడినవి. మరలా అవి నూతన నిబంధనలు ఎట్లాగ మనకు రిలేట్ అవుతాయో అక్కడ చాలా స్పష్టంగా ఉన్నాయి. అయితే ఆ రిస్టోరేషన్ భాగంలోనే దేవుడు ఏ విధముగా ఆయన చేసిన కార్యాల గురించి నేను అక్కడక్కడ కొన్ని వచనాలు, జస్ట్ టు అండర్స్టాండ్ హౌ గాడ్ వర్క్స్ ఫర్ హిస్ పీపుల్, తన ప్రజల కొరకు దేవుడు ఎటువంటి కార్యములు చేస్తాడో అర్థమవటానికి నేను అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుతాను. మీరు జాగ్రత్తగా గమనించండి. ఐఎమ్ రీడింగ్ వర్డ్స్ 21, 21వ వచనం. దేశమా భయపడకు, సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను అన్నమాట. అందరు శబ్దం, గొప్ప కార్యములు. ఆ తర్వాత నేను ఇంకా క్రిందకు వచ్చేస్తున్నాను. 23వ వచనం. సియోను జనులారు ఉత్సహించి నీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. లేటర్ రైన్. ఈ లేటర్ రైన్ ఈస్ కాల్డ్ రివైవల్, వేర్ గాడ్ బిగిన్స్ టు వర్క్ ఇన్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజల్లో దేవుడు మరల తన కార్యమును ఆరంభించడం. సో ఇందాక నేను చదివిన మాట, దేశమా సంతోషించు గంతులు వేయి అన్నాడు, గొప్ప కార్యములు చేస్తానన్నాడు. ఇక్కడ 23వ వచనములో చూస్తే అది కూడా పూర్వమందు వల్లే తొలకరి వర్షము, కడవరి వర్షము మీకు అనుగ్రహిస్తాను అన్నాడు. అండ్ వర్స్ 24, కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసము, క్రొత్త తైలము గానుగులుగా పైగా పొర్లి పారును. దట్స్ టాకింగ్ అబౌట్ ఓవర్ఫ్లో. దేవుడు అత్యధికమైన సమృద్ధిని అనుగ్రహించటం. అండ్ వర్స్ 25, 25వ వచనం. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా. అందరం చెప్దాం, వింత కార్యములు.
ఆ మాట చాలా బాగుంది. వింత కార్యములు అంటే, వింత కార్యములు అంటే అంతకుముందు ఎప్పుడు చూడని కార్యములు, ఎవరు అనుకొనని ప్రత్యేకమైన కార్యములు, వింత కార్యములు జరిగించిన నీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంట మీకు మరలా ఇత్తును అన్నాడు. హల్లెలూయా. దట్స్ కాల్డ్ రిస్టరేషన్. ద ఇయర్స్ దట్ యు లాస్ట్, ద క్యాంకర్వర్మ్, ద లోకస్ట్, ఎవ్రీథింగ్ దట్ హ్యావ్ ఈటన్, ఏవేవైతే మీ సంవత్సరములను, మీ ఆపర్చునిటీస్ని, మీ జీవితమునకు సంబంధించినవి తినివేసినట్లుగా, కోల్పోయినట్లుగా అనిపిస్తున్న దేవుడు అన్నాడు, అవన్నీ మరలా తిరిగి మీకు రిస్టోర్ చేస్తాను అంటున్నాడు. సో ఐ డిక్లేర్ రిస్టోరేషన్ టుడే ఇన్ జీసస్ నేమ్. సో మీ కొరకు వింత కార్యములు చేస్తానన్నాడు, గొప్ప కార్యములు చేస్తున్నా అన్నాడు, కడవరి వర్షమునిస్తానన్నాడు, తర్వాత కోల్పోయిన సంవత్సరములను తిరిగి మరలా రిస్టోర్ చేస్తానంటున్నాడు. ఆ తర్వాత ఇంకా క్రిందకు వచ్చేస్తే అదే 26వ వచనంలో, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు అన్నాడు. బ్యూటిఫుల్ మాట. ఇంకా ఎన్నటికీ సిగ్గునందరు. సో ఇదంతా దేనితో సంపూర్తి చేస్తున్నాడంటే 28వ వచనము, తర్వాత నా జనుల పైన, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కృమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందరు, మీ యవనులు దర్శనములు చూతురు. అందరం కలిసి చదువుదాం 28వ వచనం. 1 2 3 గో. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కృమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. హల్లెలూయా. సో ద రెస్టరేషన్, దేవుడు చేసే కార్యము, పునరుద్ధరణ, అది దేనితో సంపూర్తి అవుతుందంటే విత్ ద అవుట్పోరింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ కృమ్మరింపుతో అది సంపూర్తి చేయబడుతుంది. అంటే మన జీవితం సంపూర్ణమైన రెస్టరేషన్లోనికి వచ్చినట్లుగా ఎప్పుడు అర్థమవుతుందంటే, ఓన్లీ వెన్ యు హ్యావ్ దట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్, దేవుని యొక్క ఆత్మ మన జీవితంలో జోక్యము చేసుకున్నట్టుతోనే మనం సంపూర్ణముగా తిరిగి పునరుద్ధరించబడ్డామంటానికి సూచన. ఒక వ్యక్తి యొక్క జీవితం మరలా తిరిగి బాగవుతుంది అంటానికి ప్రాముఖ్యమైన ఆనవాళ్ళు ఏంటంటే, ఆ వ్యక్తి ఆత్మీయ జీవితంలో పరిపక్వతలోనికి వెళ్తాడు. హీ విల్ బిగిన్ టు మెట్యూర్ ఇన్ హిస్ స్పిరిచువల్ లైఫ్. సో దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తున్నప్పుడు కేవలం ఆయన మన యొక్క భౌతిక పరమైనదే కాకుండా ఆయన మన ఆధ్యాత్మిక పరమైన జీవితాన్ని కూడా ఆయన వృద్ధిపరుస్తూ ఉంటాడు. నేను అందుకనే ఈ మాట పలుమార్లు మరలా చెప్తూ ఉన్నాను. దేవుడు మన కొరకు చేసే కార్యముల కంటే మనము ప్రాముఖ్యం ఆయనకి. మన కొరకు చేసే కార్యముల విషయమై ఎంత ఆసక్తి కలిగి ఉంటాడో, మన విషయమై ఆయన మరింత ఆసక్తి కలిగి ఉంటాడు. మన కొరకు కార్యములు చేసే క్రమంలో మనలను పోగొట్టుకోవటం ఆయనకి ఇష్టం ఉండదు. అందుకనే కొన్ని కార్యాలు ఆలస్యం అవుతాయి, కొన్ని కార్యాలు వెంటనే జరుగుతాయి. మీరు గమనిస్తే దేవుని యొక్క కార్యాలు మనం ఆలస్యం అనుకున్నవన్నీ కూడా మనకు ఆలస్యంగా అనిపించినప్పటికీ అవి సకాలంలోనే జరుగుతాయి. ఎందుకనంటే ఈ కార్యమును, దేవుని యొక్క కార్యమును మనము పొందుకునే ఈ సమయంలో, ఈ కాలం మధ్యలో, అంటే ఈ మధ్య కాలంలో ఏమి జరుగుతుందంటే, మనము కూడా దేవుడు కోరిన వ్యక్తులముగా మార్చబడుతూ ఉంటాం. నా గాడ్ విల్ బిగిన్ టు వర్క్ ఇన్ us బిఫోర్ హీ కెన్ వర్క్ ఫర్ us. ఆయన మన కొరకు పని చేయకపోతే ఆయన మనలో పని చేస్తాడు. అందుకని వీ షుడ్ బి పేషెంట్ విత్ గాడ్. సరే, ఏదేమైనప్పటికీ దేవుడు తన ప్రజలను మరలా తిరిగి రిస్టోర్ చేయటంలో ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆయన రిస్టోరేషన్లో ఏమేం చేస్తాడో మీకు చెప్పాను. గొప్ప కార్యములు చేస్తాడని, వింత కార్యములు చేస్తాడని, తొలకరి వాన కడవరి వాన ఇస్తాడని, ఆ తర్వాత మీరు సిగ్గునందకుండా ఎన్నటికీ సిగ్గునందనీయడని, మీరు ఇంకా అవమానాస్పదముగా మీరు అన్యుల మధ్య ఉండరని, ఇవన్నీ కూడా దేవుడు మన కొరకు చేసే కార్యములు. అయితే ఈ రిస్టోరేషన్ లేకపోతే దేవుని కార్యము దేనితో ఆరంభమవుతుందో 18వ వచనంలో మనకు కనిపిస్తుంది. 19వ వచనంలో, నౌ వాట్ బిగాన్ దిస్ రిస్టోరేషన్. మన జీవితంలో ఈ విధమైన కార్యములు మనం చూడాలంటే దేనితో ఆరంభమవుతుంది? నేను 19వ వచనం చదువుతాను. మరి యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా,
ఇకను అన్ని జనుల్లో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా, మీ బైబిల్ చూస్తే ఆమెను చెప్పండి, మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించేదను. నో రెస్టరేషన్ బిగిన్స్ విత్ 3 things. మూడిటితో దేవుడు ఒక వ్యక్తి జీవితంలో కార్యాన్ని ఆరంభిస్తాడు. ధాన్యము, ద్రాక్షారసము, తైలము. ధాన్యము, ద్రాక్షారసము, తైలము. ఇవి దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే సంపూర్ణతకు సాదృశ్యం, హోల్నెస్. ధాన్యము గ్రెయిన్, ఆ తర్వాత వైన్ ద్రాక్షారసము, క్రొత్త ద్రాక్షారసము నందు న్యూ వైన్, అండ్ దెన్ ఆయిల్ తైలము. ఈ ధాన్యం అన్న మాట దగ్గర ఈ ఒరిజినల్ హెబ్రూ భాషలో వెనకాల రూట్ వర్డ్ ఏమనుందంటే బార్లీ అన్న మాట రాయబడింది, వీట్ అన్న మాట కూడా రాయబడింది, గోధుమలు అన్నమాట. సో ఈ ధాన్యములో నుంచే లేక గోధుమ నుంచే, ఆ బార్లీ నుంచే రొట్టె చేయబడుతుంది, ఆర్ ద ఫుడ్ దట్ వి ఈట్, మనం తినే ఆహారము. నాకు ఆశ్చర్యం అనిపించింది, దేవుని యొక్క రెస్టరేషన్ దేంతో ఆరంభమైందంటే ధాన్యముతో ఆరంభమైంది, ద్రాక్షారసముతో ఆరంభమైంది, నూనెతో ఆరంభమైంది. ఇది క్రొత్త నిబంధనలో ఉన్న ఇప్పుడు మనకి అది ఎలాగ వర్తిస్తుందో నేను మీకు వివరించడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో ఈ మూడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాయి. ధాన్యము, ద్రాక్షారసము, తైలము. ధాన్యము ఆయన శరీరమునకు సాదృశ్యము, ద్రాక్షారసము ఆయన చిందించిన రక్తమునకు సాదృశ్యము, తైలము పరిశుద్ధాత్మ అభిషేకమునకు సాదృశ్యము. నో రెస్టరేషన్ బిగిన్స్ విత్ దిస్. ఒక వ్యక్తి జీవితంలో దీవెన, ఒక వ్యక్తి జీవితంలో రెస్టరేషన్ దీనితోనే ఆరంభమవుతుంది, క్రీస్తుతో ఆరంభమవుతుంది, పరిశుద్ధాత్మతో అది సంపూర్తి చేయబడుతుంది. అందుకనే ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ శరీరం మన కొరకు విరవబడింది. ఆయన మన కొరకు రక్తము చిందించి మన జీవితంను రిస్టోర్ చేయటం ఆరంభించాడు. సో తండ్రి అయిన దేవుడు తన ప్రజల్ని రిస్టోర్ చేయటానికి ధాన్యమును, ద్రాక్షారసమును, తైలమును ఇచ్చినట్లుగా నూతన నిబంధనలను మరకి ఆయన తన సొంత కుమారుణ్ణి పంపించాడు ఈ భూమి మీదకి. ఆయనే ధాన్యముగా, అనగా ఆ రొట్టెగా, శరీరధారిగా మన మధ్యకు వచ్చి ఆయన రక్తమును మన కొరకు చిందించి మన యొక్క జీవితాన్ని తిరిగి రిస్టోర్ చేయటం ఆరంభించాడు. నేను ఇంకొంచెం మీకు అర్థమవటానికి నేను కొంచెం త్వరగా మాట్లాడుతున్నానా? మీకు అందరికి స్పష్టంగా అర్థమవుతుందా? అర్థమైతే ఆమె చెప్తారా? రైట్. కొంచెం నేను బైబిల్లో క్రొత్త నిబంధనలో మనకి ఇవ్వబడిన 2 పోలికలు ఊరికే మీకు జ్ఞాపకం చేస్తాను, ఆ తర్వాత మీకు ఇంకొంచెం ముందుకెళ్దాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 1 Peter chapter 2 verse 5. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె. రైట్. మనకి ఇవ్వబడిన పోలిక ఏంటంటే we are called the living stones. మనము సజీవమైన రాళ్ళు అన్నాడు పేతురు. ఈ సజీవమైన రాళ్ళు దేనికి వాడబడుతున్నాయి అంటే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాం. సో మనమందరము ఒక్కొక్కరము ఒక్కొక్క రాయి. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. జనరల్గా మీరు బయటికి వెళ్ళినప్పుడు రాళ్ళు అన్నీ స్కాటర్ అయిపోయి ఉంటాయి. స్కాటర్ అయిపోయిన రాయి లేకపోతే ఒక పక్కన ఎక్కడో ఉన్న రాయిని తీసుకొని వచ్చి ఒక కట్టడంలో కన్స్ట్రక్షన్తో వాడితేనే ఆ రాయి ప్రయోజనకరం అవుతుంది, లేకపోతే ప్రయోజనకరం కాదు. అలాంటి మనలను తీసుకొని వచ్చి దేవుడు తన పని కొరకు తన రాజ్యములు ఎప్పుడైతే నిలబెట్టుకుంటాడో, దేవుని కొరకు మనం ఎప్పుడైతే ఉపయోగకరంగా జీవించడం ఆరంభిస్తామో మనము సజీవమైన రాయిగా మార్చబడతాం, లేకపోతే ప్రయోజనము లేని వారుగానే మిగిలిపోతాం. వి బికమ్ లివింగ్ స్టోన్స్ వెన్ అవర్ లైఫ్స్ విల్ బిగిన్ టు గ్లోరిఫై గాడ్. వెన్ వి బికమ్ యూస్ఫుల్ టు గాడ్ వి బికమ్ ద లివింగ్ స్టోన్. సో మనము సజీవమైన రాయిగా ఉండటానికి దేవుడు కోరాడు. అంటే మన వలన దేవుని రాజ్యానికి ప్రయోజనం ఉండాలి. మనము దేవుని రాజ్యం కట్టబడుటకు మన పాత్రను పోషించాలి. దేవుని రాజ్యములో మనము యాక్టివ్ పాత్రను కలిగి ఉండాలి. ఇంకొక పోలిక క్రొత్త నిబంధనలు ఏమన్నాడంటే మీరు జీవజల నదిలాగా ఉండాలి అన్నాడు ఆయన.
మనలో నుండి జీవజల నది పారాలని కోరాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం దయచేసి చూడండి. జాన్స్ గాస్పుల్ చాప్టర్ 7 వర్స్ 37. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం చదువుదాం. ఆ పండుగలో మహాదినమైన అంచెదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి, చెప్పాలి అందరూ, వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పను. వర్స్ 39 39వ వచనము. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈస్ టాకింగ్ అబౌట్ ద హోలీ స్పిరిట్. నౌ ఇప్పుడు మన కడుపులో నుండి జీవజల నదులు పారాలని దేవుడు కోరాడు. అంటే వేర్ ఎవర్ యు గో, గాడ్ వాంట్స్ యూ టు స్ప్రెడ్ లైఫ్. మీ ద్వారా జీవము అక్కడ మీ ఆఫీస్లో అవ్వచ్చు, మీ వర్క్ ప్లేస్లో, మీ ప్రాంతంలో, ద ప్లేస్ దట్ యూర్ లివింగ్ ఇన్, గాడ్ వాంట్స్ టు డెమాన్స్ట్రేట్ హిస్ లైఫ్ త్రూ యూ. మన కడుపులో నుండి జీవజల నదులు, నాట్ జస్ట్ వన్ రివర్, ఇట్స్ ప్లూరల్ రివర్స్, ద రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్, జీవజల నదులు మన ద్వారా ప్రవహించాలని దేవుడు కోరాడు. ఇది దేని గురించి మాట్లాడబడిందంటే మనకు దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను గురించి మాట్లాడిన మాట. సో మనం సజీవమైన రాళ్ళుగా ఉండాలని, సజీవమైన నదులముగా ఉండాలని, అనేకులకు దీవెనకరంగా ఉండాలని దేవుడు మనల్ని కోరాడు. సో హౌ కెన్ దట్ హ్యాపెన్? ఈ జీవజల నదులు మనలో నుంచి ప్రవహించినట్లుగా మనం హౌ కెన్ వి డూ దట్? తిమోతికి రాసిన పత్రిక, 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం దయచేసి చూద్దాం. తిమోతికి రాసిన పత్రిక చదవమ్మా. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని జ్ఞాపకం చేయుచున్నాను. నౌ స్టిర్ అప్ ద గిఫ్ట్ దట్ ఈస్ ఇన్ యూ, స్టిర్ అప్ ద గిఫ్ట్ దట్ ఈస్ ఇన్ యూ. మీలో ఉన్న కృపావరము, మీలో ఉన్న కృపావరము ఏంటి? ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, అది పరిశుద్ధాత్మ వరము. యూ నీడ్ టు స్టిర్ ఇట్ అప్. నౌ ఎలాగ? హౌ కెన్ ఐ స్టిర్ అప్ ద గిఫ్ట్ దట్ ఈస్ ఇన్ మీ? నాలో ఉన్న వరమును నేను ఎలాగ రేపగలుగుతానంటే బై ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్, బై స్పీకింగ్ ఇన్ టంగ్స్. అన్య భాషల ప్రార్థన చాలా ప్రాముఖ్యం. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఆత్మతో నింపబడిన తర్వాత అన్య భాషలలో ప్రార్థించిన తర్వాత ఒకసారి ఆ తర్వాత మనము దానిని చేయకుండా వదిలేస్తాం. కొంతకాలానికి ఏమైపోతుందంటే వీ లూజ్ దట్ యునో, ఆ అలవాటు తప్పిపోయి వీ జస్ట్ గో అండ్ దెన్ ప్రే నార్మల్ ప్రేయర్. అందుకనే వాక్యంలో రాయబడింది, యూ నీడ్ టు స్టిర్ ఇట్ అప్ బై ఫెయిత్. మీరు విశ్వాసంతో ఏం చేయాలంటే మీలో ఉన్న ఈ వరమును ప్రజ్వలింప చేయాలి. అది ఎలాగ ప్రజ్వలింప చేస్తామంటే బై ప్రేయింగ్ ఇన్ టంగ్స్. యూ నీడ్ టు బిగిన్ టు ప్రే ఇన్ టంగ్స్ ఎవ్రీ డే. ప్రతిరోజు మీరు అన్య భాషల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే యు ఫ్లో విత్ ద లైఫ్ ఆఫ్ గాడ్. మీరు దేవుని జీవముతో కలిసి ప్రయాణిస్తారు. మీరు దేవుని జీవముతో కలిసి మీ జీవితము, ఆ జీవమును అనుభవించటం ఆరంభిస్తారు. అందుకని ఈ నెక్స్ట్ వచనంలో చూస్తే 7వ వచనంలో, దేవుడు మనకు పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు కానీ ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను అనుగ్రహించి ఉన్నాడు అన్నాడు. నో వెన్ యూ స్టిర్ అప్ ద గిఫ్ట్ దట్ ఈస్ ఇన్ యూ, మీలో ఉన్న ఈ వరమును ఎప్పుడైతే మీరు ప్రజ్వలింప చేస్తారో, నో బై ద హోలీ స్పిరిట్ యూ విల్ హ్యావ్ సౌండ్ మైండ్. మీరు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను మీరు కలిగి ఉండి you will overcome every kind of fear in life. Now my point is ఏంటంటే దేవుడు మనలను సజీవమైన రాళ్ళుగా ఉండాలని కోరాడు. జీవజల నదులు మనలోంచి ప్రవహించాలని కోరాడు. అది ఎలాగ సాధ్యమవుతుందంటే బై స్టిరింగ్ అప్ ద గిఫ్ట్ దట్ ఈస్ ఇన్ us. మనలో ఉన్న వరమును ప్రజ్వలింప చేయాలి. అది ఎలాగంటే బై ప్రేయింగ్ ఇన్ టంగ్స్. నేను చెప్తున్నాను, ఆత్మలో ప్రార్థన చేయటం, అన్య భాషలలో ప్రార్థన చేయటం ఏమాత్రము కూడా మీరు నిర్లక్ష్యం చేయొద్దు. డోంట్ ఎవర్ నెగ్లెక్ట్ ప్రేయింగ్ ఇన్ టంగ్స్ ఎవ్రీడే పర్సనల్లీ. మీరు ఉదయం లేచుటతో బిగిన్ టు ప్రే ఇన్ టంగ్స్. అన్య భాషల వరము చాలా ప్రాముఖ్యం. నేను చెప్తున్నాను, అది మీరు నేను ఐ హ్యావ్ గివెన్ ఎ వెరీ మచ్ డీటెయిల్డ్ మీరు యూట్యూబ్లో నా ఛానల్లో, నెహెమియా డేవిడ్ ఛానల్లో బెనిఫిట్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ మీరు అని మెసేజ్ వెతకండి. యూ విల్ గెట్ ద మెసేజ్. దేర్ ఈస్ ఎ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. అన్య భాషలు అనగా ఏంటి, హౌ టు రిసీవ్ ద టంగ్స్ అండ్ వాట్ ఆర్ ద అబ్జెక్షన్స్ టు రిసీవ్ ద టంగ్స్, వాట్ హ్యాపెన్స్ వెన్ యూ ప్రే ఇన్ టంగ్స్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. అవన్నీ కూడా చాలా చాలా డీటెయిల్ సెర్మన్ అది ఉంటుంది. మీరు వినండి.
మరలా వినండి. మీరు అన్య భాషల్లో ప్రార్థన చేయకపోతే, ఇంకా ఒకవేళ రాకపోతే మీరు మరలా వినండి. నేను చెప్తున్నాను, ఆ వర్తమానం వింటూ ఉండగా పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వస్తాడు. నిశ్చయంగా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుంటారు. అన్య భాషల్లో మీరు ప్రార్థన చేస్తారు. ఆమేన్. అన్య భాషల్లో ప్రార్థన చేయకపోతే పరలోకం వెళ్ళరని నేను అంటలేదు. కానీ అన్య భాషల్లో ప్రార్థన చేస్తే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన సమస్తముని ఈ భూమి మీద మనం అనుభవించటానికి, జై జీవితాన్ని జీవించటానికి మనకు చాలా సహాయంగా ఉంటుంది. సో నా వీ నీడ్ టు స్టిర్ అప్ ద గిఫ్ట్ దట్ ఈస్ ఇన్ అస్. మనలో ఉన్న వరమును దేవుని ఆత్మ ద్వారా మనం రేపే వారముగా ఉండాలి. సో ఇప్పుడు ఆ విధముగా దేవుడు హీ స్టార్టెడ్ రెస్టరేషన్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్. సో ఇప్పుడు ఐ డోంట్ నో వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ టుడే, ఆర్ ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ ఫర్ సంథింగ్, మీరు దేని కొరకే నమ్ముతున్నట్లయితే, లేదంటే ఏదైనా ఏరియాలో మీ జీవితంలో దేవుని హస్తాన్ని, దేవుని కార్యాన్ని చూడాలంటే ఇట్ బిగిన్స్ విత్ గ్రెయిన్, వైన్ అండ్ ఆయిల్. అది ధాన్యముతోనూ ద్రాక్షారసముతోనూ అది తైలముతోనూ నీ జీవితంలో ఆరంభమవుతుంది. ఏంటి ఆ ద్రాక్షారసము, ఆ యొక్క ధాన్యము అనగా ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి యొక్క శరీర రక్తము. ఆయన రక్తము, ఆయన శరీరము. క్రీస్తు మన కొరకు పంపబడ్డాడు. ఎందుకు పంపబడ్డాడంటే మన జీవితాలు తిరిగి మరల రిస్టోర్ చేయబడటానికి. నేను ఐ వాంట్ టు టాక్ ఆన్ ద హోలీ కమ్యూనియన్. దాన్నే మన హోలీ కమ్యూనియన్ అంటున్నాను. అందుకనే మీరు ఇంకా ప్రభుబల్ల చేయలేదు. నేను మర్చిపోయానని మీరు అనుకుంటున్నారేమో, కానీ నేను మర్చిపోలేదు. I want to talk on it and then I want to lead you into the Holy Communion. చాలామంది ప్రభుబల్ల ఎలా తీసుకుంటారంటే ఒక రిచువల్ లాగా తీసుకుంటారు. నేను క్రైస్తవుని కదా, రక్షించబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను, ప్రభుబల్ల చేయవేయాలి కదా అని ఒక ఆచారంగా తీసుకుంటారు. మీరు ఆచారంగా తీసుకుంటే దానివలన ప్రయోజనం లేదు. ప్రభువు బల్ల అనేది ఆచారం కాదు. అది ఏదో ఒక సండే జరిగే ఈవెంట్ కాదు. ప్రభువు బల్ల మీరు ప్రత్యక్షతతో, దానిలో ఉన్న సత్యాన్ని మీరు పట్టుకొని ప్రత్యక్షతతో కనుక మీరు తీసుకోగలిగితే దాని వలన కలిగే బెనిఫిట్స్ అన్నీ కూడా చాలా చాలా అద్భుతమైనవి మన జీవితంలో అనుభవించడానికి కుదురుతుంది. కొరింథీయులకు రాసిన పత్రిక రండి, మొదటి పత్రిక 11వ అధ్యాయం, 1 Corinthians chapter 11. 1 Corinthians chapter 11. Let's read from verse 24, 24వ వచనం నుంచి. దానిని విరిచి ఇది మీ కొరకైన 23 నుండి చదువుదాం. Let's read from verse 23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని, ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం. ఈ పత్రిక ఎవరు రాస్తున్నారు? నాతో మాట్లాడాలి. ఈ పత్రిక ఎవరు రాస్తున్నారు? అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు? కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. నౌ హీ ఈస్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద హోలీ కమ్యూన్, ద గ్రెయిన్ అండ్ ద వైన్. ధాన్యము, ద్రాక్షారసం గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సంఘమునకు ఇచ్చిన ఆ యొక్క ప్రాముఖ్యమైన ఆజ్ఞను గురించి. నా ఇప్పుడు ఆయన ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు? 23వ వచనం, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని అన్నాడు. నా నేను మీకు అప్పగించే ఈ అనుభవం ఏదైతే ఉందో, రొట్టె ద్రాక్షారసమును గూర్చిన ప్రత్యక్షత ఏదైతే ఉందో, పౌలు అంటున్నాడు, ఇది నేను ప్రభువు వలన పొందాను. ఐ హ్యావ్ రిసీవ్డ్ ఇట్ ఫ్రమ్ ద లార్డ్. నా యాక్చువల్గా పౌలు అక్కడ కూర్చొని చూసినట్లుగానే రాస్తున్నాడు. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని దాన్ని విరిచి, ఇది మీ కొరకు విరవబడిన నా శరీరం అన్నాడు. ఒక పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందించబడిన నా రక్తం అన్నాడు. యాక్చువల్గా ఆ టైంలో పౌలు లేడు అక్కడ. యేసుక్రీస్తు వారు చనిపోయే ముందు, ఆయన గెత్సెమనేకి వెళ్ళక ముందు చివరి భోజనం తన శిష్యులతో కలిసి చేసిన భోజనం, ద లాస్ట్ సప్పర్, దాన్ని ప్రభు రాత్రి భోజనం అని కూడా అంటారు. ఆ భోజనం చేసేటప్పుడు అపోస్తలుడైన పౌలు అక్కడ లేడు. కానీ పౌలు అక్కడ ఉన్నట్లుగానే, అది చూసినట్లుగానే ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకున్నాడు. నీకు ఎలా తెలుసు? పౌలు అంటున్నాడు, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. సో మీకు కొంచెం అర్థమవటానికి ఇక్కడ ఇట్లాగే కీప్ యువర్ ఫింగర్ అండ్ కమ్ టు 2 Corinthians chapter 12. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. 2 Corinthians chapter 12 verse 1. అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు. అసలు పౌలు మాటలు ఎంత పవర్ఫుల్ మాటలు! పౌలు కలిగిన ప్రత్యక్షతలు ఎవరికి కలగలేదండి.
పౌలుకి కలిగినన్ని దర్శనములు ఎవరికి కలగల. అందుకని 2/3 ఆఫ్ న్యూ టెస్టిమెంట్ వాజ్ రిటన్ బై పాల్. క్రొత్త నిబంధనలో 3/4 పౌలే రాశాడు. పరిశుద్ధాత్ముడు ఆ విధంగా పౌలు, ఎందుకంటే పౌలుకి అంత ప్రత్యక్షత కలిగింది. అందుకనే పౌలు ఒక మాట అంటాడు, ఇదే 12వ అధ్యాయంలో క్రిందకు వచ్చేస్తే, నాకు కలిగిన ప్రత్యక్షతలను బట్టి నా శరీరమందు నేను అతిశయించుకుంటున్నట్లు, నేను హెచ్చింపబడుకున్నట్టు నా శరీరమందు ఒక ముళ్ళు ఉంచబడింది అన్నాడు. నంబర్ 7 7వ వచనం చూడండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నల్లగొట్టుటకు సాతాను దూతగా ఉంచబడి. చాలా మంది పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు అనారోగ్యము అని అంటారు, కానీ కాదు. ఆ స్క్రిప్చర్ దాన్ని, ఆ మాటను స్థిరపరిచే వాక్యము లేదు. థార్న్ ఇన్ పాల్స్ ఫ్లెష్. పౌలు శరీరం అందున్న ముళ్ళు అనారోగ్యము కాదు. పౌలు శరీరం అందున్న ముళ్ళు రోగము కాదు. సరే, ఎక్కడి దాకా వచ్చాను కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకని అనారోగ్యం అని అంటారంటే, అపోస్తలుడైన పౌలు గలతీలకు రాస్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మీరు నా పట్ల చూపించిన, నేను మీకు ఆ వచనాలు చూపించట్లేదు కానీ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మీరు నా పట్ల చూపించిన ప్రేమ అంతా ఏమైపోయింది గలతీలారా? మీరు ఒకప్పుడు నన్ను ఎలా చూసుకున్నారు? ప్రభువులాగా చూసుకున్నారు, దేవుని దూతలాగా నన్ను చూశారు, మీ కళ్ళు ఊడబెరికి నాకు ఇచ్చినంతగా మీరు నన్ను చూశారని గలతీలతో పౌలు అన్నాడు. అంటే మీరు మీ కళ్ళు కూడా పీకేసి నాకే ఇచ్చేసేటట్లుగా మీరు అంత బాగా చూసుకున్నారు. ఆ మాట చదివి చాలామందికి పౌలుకి కళ్ళ జబ్బు ఉందని చెప్పటం స్టార్ట్ చేశారు. అందుకనే కదా గలతీ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ కళ్ళు పీకి ఎందుకు నాకు ఇస్తారంటాడు, పౌలుకి కళ్ళ జబ్బు. నో, దట్స్ నాట్ ట్రూ. గలతీ పత్రిక మీరు చదివితే, గలతీ ప్రాంతానికి పౌలు వెళ్ళకముందు 16వ అధ్యాయం అపోస్తల కార్యములో మీరు చూస్తే, మీరు ఆ వచనాలను తీనవసరంలా, పౌలు శీల కలిసి వారు దెర్బే లూస్రా అనే ప్రాంతాల్లో పరిచర్య చేసుకుంటూ వారు గలతీ ప్రాంతంలోనికి ప్రవేశించారు. ఈ దెర్బే లూస్రా అనే ఈ 2 ఊరుల్లో ఏం జరిగిందంటే, పౌలు మీద భయంకరంగా దొమ్మిగా ఆ ఊరు వారందరూ వచ్చి మీద పడి రాళ్లతో కొట్టారు. ఆ రాళ్లతో కొట్టి ఊరిలో నుంచి బయటికి పారిపోనట్లుగా చేశారు, అంటే తరిమారు. ఆ రాళ్లతో కొట్టినప్పుడు భయంకరంగా పౌలుకి చాలా గాయాలైనాయి. ఆ గాయాలలో ఒక గాయం ఏంటంటే, తన కంటికి గాయమైంది పౌలుకి. నో, దట్స్ ద హిస్టరీ దేర్. వారు రాళ్లతో పౌలును బాగా కొట్టినప్పుడు కళ్ళుకు గాయమైంది. ఆ రాళ్ళు వచ్చి కళ్ళ మీద పడింది. ఈ గాయములతో పౌలు గలతీ ప్రాంతంలోనికి ప్రవేశించాడు. గలతీ సంఘస్థులు ప్రభు దూత వలె పౌలుని దగ్గరికి చేర్చుకొని వారు పౌలుకి విస్తారమైన పరిచర్య చేశారు. ఎంత పరిచర్య చేశారంటే, వారు కళ్ళు ఓడబెరికి పౌలుకి ఇచ్చే అంత పరిచర్య. ఆ కాంటెక్స్ట్లో పౌలు రాసిన మాట. అంతేగాని పౌలు శరీరం మందు అనారోగ్యము లేదు, పౌలు శరీరం మందు మరొక రోగము లేదు. పౌలు శరీరం మందున్న ముళ్ళు, మరి ఏంటి ముళ్ళు అని అంటే, పౌలు ఏ ప్రాంతమునకు వెళ్ళినా పౌలుకి వ్యతిరేకంగా ఉన్న భయంకరమైన ఆపోజిషన్, సువార్తకు వ్యతిరేకమైన బంధకములు, చెరసాల, కొరడా దెబ్బలు, ఇవి పౌలుకు వ్యతిరేకంగా ఉన్న బంధకములు. మీరు ఆ ముందు అధ్యాయంలో చదివితే స్పష్టంగా కనిపిస్తాయి. 1 తక్కువ 40 దెబ్బలు 5 మారులు తిన్నానని, జాగారముల్లో ఉన్నానని, ఓడబద్దలైపోయిన పరిస్థితిలో ఉన్నానని, భయంకరంగా హింసించబడ్డాడు. ఇవి పౌలుకు కలిగిన ముళ్ళు. ఇవన్నీ ఎందుకు కలిగినాయి అంటే, పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను హెచ్చిపోకుండానట్లు ఆయన నా శరీరం మందు ఒక ముళ్ళు ఉంచి ఉన్నాడు. కమాన్, హల్లెలూయా. ఆమె క్లియర్? మీకు స్పష్టంగా అర్థమవుతుందా? సరే, పౌలుకి చాలా విశేషమైన ప్రత్యక్షతలు కలిగి. కమ్ బ్యాక్ టు చాప్టర్ 2, వర్స్ 2, అదే అధ్యాయం 12వ అధ్యాయం 2వ వచనము. క్రీస్తునందు ఒక మనుష్యుని ఎరుగుదును. పౌలు మాట్లాడుతున్నాడు, క్రీస్తునందు ఒక మనుషుడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు తెలుసా? తన గురించే మాట్లాడుతున్నాడు. హీస్ టాకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. క్రీస్తునందు ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనుపోబడెను. అతడు శరీరముతో 14 సంవత్సరముల క్రిందట కొనుపోబడిన విషయం 14 సంవత్సరాల తర్వాత రాస్తున్నాడు పౌలు. Now Paul had a very long encounter with God. ఇన్ని సంవత్సరాలు యాక్చువల్గా మీరు తర్వాత నా వచనాలను చూపించడానికి సమయం లేదు. పౌలు అరేబియా ప్రాంతమునకు వెళ్ళి పేతురును కలిసిన తర్వాత ఒంటరిగా
3 సంవత్సరములు తర్వాత 14 సంవత్సరములు అరేబియన్ డెజర్ట్స్లో పౌలు ఒంటరిగా దేవునితో సమయాన్ని గడిపాడని వాక్యంలో రాయబడి ఉంది. ఈ 14 సంవత్సరాలు ఏం జరిగిందంటే హీ వాస్ హ్యావింగ్ ఎన్కౌంటర్స్ విత్ గాడ్. దేవుడు అతి ఉన్నతమైన ప్రత్యక్షతలు ఇస్తున్నాడు. ఆ 14 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన రాస్తున్నాడు. అతడు శరీరంతో కొనుపబడునో నేను ఎరుగను, శరీరం లేక కొనుపబడునో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. వర్స్ 3 3వ వచనము, అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశులోనికి కొనుపోబడి వచింప సత్యము కాని మాటలు వినను. ఆ మాటలు మనుషుడు కూడా పలుకకూడదు. అతని శరీరముతో కొనుపోబడును, శరీరము లేక కొనుపోబడి నేను ఎరుగను, అది దేవునికే. నౌ లిసన్ టు మీ. అంటే పాల్ వాస్ టేకెన్ ఇన్ టు థర్డ్ హెవెన్స్. పౌలు 3వ ఆకాశంలోనికి కొనుపోబడ్డాడు. పౌలు అంటున్నాడు, నేను అక్కడికి కొనుపబడినప్పుడు మనుషుల నోటుతో వచింపలేనంత విస్తారమైన ప్రత్యక్షతలు నాకు కలిగినవి. హల్లెలూయా. సో అక్కడ దేవుడు చాలా విషయాలు పౌలుతో మాట్లాడాడు. ఆ సంఘ ప్రత్యక్షతే పౌలు కొంతవరకు సంఘానికి తెలియచేయటం వలన ఈ రోజున న్యూ టెస్ట్మెంట్ చర్చ్ కట్టబడింది. దానిలో ఒక ప్రత్యక్షత ఇందాక మనం చదివిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలోని ప్రత్యక్షత. అది ఈరోజు మన టాపిక్. అక్కడికి వచ్చేద్దాం. 1 కొరింథీ, నేను ఎక్కడి నుంచి పౌలు ఇది పొందుకున్నాడో చెప్పడానికి నేను ఇదంతా చెప్పుకొచ్చాను. హీ రిసీవ్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద లార్డ్. ప్రభు దగ్గర నుంచి డైరెక్ట్గా పొందుకున్నాడు. 11:23, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, చాలు, ఇది మీ కొరకైన నా శరీరం. నౌ వెన్ గాడ్ బిగాన్ రెస్టోరేషన్, దేవుడు పునరుద్ధరణ ఆరంభించినప్పుడు ఆయన ధాన్యమునిచ్చాడు. హీ గేవ్ గ్రెయిన్ విచ్ ఇస్ కాల్డ్ ద బ్రెడ్. దాన్ని ఇప్పుడు పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకున్నాడు. He took the bread in his hands. ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని దానిని విరచాడు. Now listen to me. He broke the bread. Now ఇది చాలా ప్రాముఖ్యం when you partake in the Holy Communion. Now come back to Isaiah 53. యెషయా గ్రంథం 53వ అధ్యాయానికి రండి. 53వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుదాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 1. 53:1. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను ఎండిన భూమి వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను. ఈస్ టాకింగ్ అబౌట్ జీసస్. మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. కమ్ ఆన్. అతడు నౌ హి ఇస్ టాకింగ్ అబౌట్ జీసస్. అతడు తృణీకరింపబడ్డాడు, మనుషుల వలన విసర్జించబడ్డాడు. కమ్ ఆన్. వ్యసనాక్రాంతుడిగా, వ్యాధులను అనుభవించిన వాడుగా, మనుషుడు చూడనల వాడుగా. నౌ మీరు యు లిస్ట్ అవుట్ దోస్ థింగ్స్. మనం చాలా క్యాజువల్ గా వచ్చిన చదివేసి ఓన్లీ గుడ్ ఫ్రైడే రోజు ఏడుస్తాం. Now look at what happened on the cross. Look at what happened to the body of Jesus. క్రీస్తు శరీరమునకు ఏమి జరిగింది? అతడు తృణీకరించబడ్డాడు, అతడు విసర్జించబడ్డాడు, అతడు వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు, అతడు వ్యాధును అనుభవించాడు, అతడు మనుషులు చూడనల్లని వాడిగా చేయబడ్డాడు. అదంతా కూడా ఎక్కడ చేయబడిందంటే ఆయన శరీరమందు జరిగింది. Come to verse 4. 4వ వచనం చూడండి. 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించును. నమ్మిన వారు బిగ్గరగా ఆమేన్ చెప్పండి. వాక్యము నిశ్చయము అనిందంటే ఇంకా there is no second thought about it. If there is somebody sick in this place right now as I am speaking, I pray that you receive your healing right now in the name of Jesus. I declare healing over your bodies. యేసు నామములో మీ శరీరములకు స్వస్థత కలుగును గాక. అతడు నిశ్చయముగా మన రోగములను భరించాడు. ఒక ట్రాన్స్లేషన్ ఏమనుందంటే he carried away our sickness. If he carried away, there is no more sickness left. ఆయన మోసుకొని వెళ్ళిపోతే ఇక ఏది మిగిలి లేదు. కమ్ ఆన్. సాతాను నిన్ను కృంగదీయటానికి, నిన్ను వెనక్కి తీసుకెళ్ళటానికి శరీరంతో ఉన్నాము గనుక ఏదైనా బలహీనత, ఏదైనా అనారోగ్యము నీ మీదకు వచ్చే అవకాశం ఉంది. కానీ నీకు అనారోగ్యం కలిగినప్పుడు నీకు కలగవలసిన ప్రత్యక్షత ఏంటంటే ఈ రోగము ఆయన తన శరీరం ముందు తీసుకొని వెళ్ళిపోయాడు అన్న ప్రత్యక్షత నీకు కలిగినప్పుడు ఆ రోగము నుంచి నువ్వు విడుదల చూడగలుగుతావు. హల్లెలూయా.
సో నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, ఆ తర్వాత మన వ్యసనములను వహించను, ఇంకా ఆయనను మొత్తబడిన వానిగా, దేవుని వలన బాధించబడిన వానిగా, శ్రమ నొందిన వానిగా మనం అతని నుంచి వర్స్ 5 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. ఇవన్నీ చదివిన వచనాల్లాగా అనిపిస్తున్నాయా? అదే డేంజర్. మనకు చదివిన వచనాల్లాగా అనిపిస్తా అని తెలుసు అనుకుంటాం, బట్ వీ డోంట్ గెట్ రివల్యూషన్ ఫ్రమ్ ఇట్. ఇఫ్ యూ డోంట్ గెట్, మీకు గుర్తుందా కోవిడ్ టైంలో అంతా లాక్డౌన్లో ఉన్నప్పుడు నేను చర్చ్ అందరికి పంపించిన మెసేజ్ ఏంటి? టేక్ హోలీ కమ్యూనియన్ ఎవ్రీ డే. I told all the church to take the Holy Communion every day. ఎందుకని? I'm telling you, you need to take it with revelation, ఆ ప్రత్యక్షత. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనానికి రండి ఒకసారి. Matthew's Gospel chapter 8 verse 17. మత్తయి 8:17. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలన అందరు చెప్పండి, ఆయనే చెప్పాలి, ఆయనే. ఇంకొంచెం బిగ్గరగా, ఆయనే ఏం చేశాడు? మన రోగములను మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించాడు. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంది. ఆన్ హిమ్సెల్ఫ్, హీ హిమ్సెల్ఫ్ టుక్ ఇన్ ఆర్డర్ టు క్యారీ అవే అవర్ వీక్నెసెస్. మన బలహీనతలను వహించుకొని వెళ్ళాడు. వావ్, బ్యూటిఫుల్ వర్డ్. మన బలహీనతలను వహించుకొని వెళ్ళాడు, మన రోగములను భరించాడు. హీ బోర్ అవే, హీ బోర్ అవే, హీ క్యారీడ్ అవే అవర్ ఇన్ఫర్మిటీస్ అండ్ అవర్ వీక్నెసెస్. ఆయనే తన శరీరం మందు. కమాన్, నా మాట వింటున్నారా? నా మాట వింటున్నట్లయితే ఆమె చెప్పండి. కాబట్టి ప్రభువైన యేసు తాను అప్పగింపండి రాత్రి. కమింగ్ బ్యాక్ టు 1 Corinthians 11, ఆయన ఒక రొట్టెని ఎత్తుకొని ఆయన అన్నాడు, ఇది నా శరీరము, ఇది నా శరీరము, దిస్ ఈజ్ మై బాడీ. అదే ఉంది వర్స్ 24, ఇది నా శరీరము. తెలుగు బైబిల్ కింద ఫుట్ నోట్లో ఏముంది? ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము, మై బాడీ దట్ ఈస్ బ్రోకెన్ ఫర్ యూ. ఒక ట్రాన్స్లేషన్ రాయబడింది, ద బాడీ దట్ ఈస్ టార్న్ ఫర్ యూ. మీ కొరకు చినిగిపోయింది ఆ శరీరం. అమ్మ, మన రోగం ఆ శరీరం మీద ట్రాన్స్ఫర్ చేయబడింది. మన బలహీనతలు ఆ శరీరం మీద మోపబడ్డాయి. మన యొక్క వ్యసనములు, మనకు కలిగినవన్నీ కూడా ఆయన శరీరం మీద మోపబడ్డాయి. అవన్నీ ఆయన శరీరం మీద మోపబడి ఏమైపోయిందంటే ఆయన శరీరము విరిగిపోయింది, చినిగిపోయింది. ఆయన శరీరము భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది ఆ సిలువలో. ఆర్ యు ఆల్ విత్ మీ? నా మాట అర్థమవుతుందా? సో వెన్ యూ టేక్ ద బ్రెడ్ ఇన్ యూర్ హ్యాండ్, నీ చేతిలోనికి రొట్టె వచ్చినప్పుడు, డోంట్ లుక్ ఎట్ ఇట్ యాజ్ అ బ్రెడ్. ఇది ఒక రొట్టె కాదు, నీ చేతిలో ఉన్నది ఆయన శరీరము, నీ కొరకు విరవబడిన శరీరము, నీ రోగమును భరించిన శరీరము, నీ వ్యసనములను వహించి, నీ ఎడిక్షన్స్ని భరించిన శరీరము, నీ బలహీనత, నీ వీక్నెస్ని భరించిన శరీరం ఇది. దిస్ ఈజ్ అ టైప్ అండ్ షాడో. ఇది సాదృశ్యమైన శరీరం. నాకు నీ చేతికి రొట్టెని ఇవ్వబడింది. ఆ రొట్టె తీసుకొని ఆయన అన్నాడు, ఇది మీ కొరకైన నా శరీరం ఇది. ఎందుకు ప్రభువా? ఎందుకంటే ఐ వాంట్ టు రిస్టోర్ యూ సో దట్ యూ విల్ బి ఎ బ్లెస్సింగ్. సో దానికి ఏం చేసావు? ఐఎమ్ బ్రోకెన్. ఎందుకు విరగొట్టబడ్డాడు? నిన్ను సంపూర్ణంగా చేయటానికి. ఎందుకు నలగొట్టబడ్డాడు? మనల్ని ఆశీర్వదించటానికి. నౌ లిసన్, ఇప్పుడు ఏమన్నాడంటే, మీరు ఇది మీ కొరకైన నా శరీరము అని ఏమన్నాడంటే, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకే దీన్ని చేయండి. వింటున్నారా? ఎందుకు చేయమన్నాడు? సో వై డు వి టేక్ పార్ట్ ఇన్ ద హోలీ కమ్యూనియన్ ఎవ్రీ వీక్? ఆదివారమనా, క్రైస్తవులమనా, లేదా బాప్తిసం పొందిన తర్వాత అదేదో తీసుకోవాలనా? ఈజ్ ఇట్ ఎ రిచువల్? ఈజ్ ఇట్ ఎ ట్రెడిషన్? అదొక ఆచారముగా మనం ప్రభు బల్ల చేయవేస్తామా? కాదు. ఆయన అన్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకే దీన్ని చేయండి. ఆయన మర్చిపోతే ఏమైనా డౌట్ వచ్చింది ఆయనకి? ఇంత మీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి
ఇవన్నీ చేస్తే యు మైట్ ఫర్గెట్ మీ. నో, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. నేను చెప్తున్నాను, పౌలు తిమోతికి రాసిన చాలా ఇన్స్ట్రక్షన్స్లో అతి ప్రాముఖ్యమైన ప్రైమరీ ఇన్స్ట్రక్షన్ ఏంటో తెలుసా? రిమెంబర్ జీసస్ క్రైస్ట్ అని రాశాడు. నా సువార్త వలన వినిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకో తిమోతి అన్నాడు. నేను చెప్తున్నాను, మీకు కలవరమైన పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, శ్రమ కలుగుతున్నప్పుడు, మీకు కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు మీరు క్రీస్తును జ్ఞాపకం చేసుకోనండి, మీకు విస్తారమైన నెమ్మది కలుగుతుంది. యూ నీడ్ టు ప్రాక్టీస్ ఇట్ అని అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోండి. చాలామంది చేసే పొరపాటు ఏంటో తెలుసా? ప్రభు బల్ల దగ్గర తమ పాపములను జ్ఞాపకం చేసుకుంటారు. అందుకని చాలా చోట్ల, నేను ఎవరిని విమర్శించట్లా, మీకు అర్థమవటానికి మాట్లాడుతున్నా, చాలా చోట్ల ప్రభు బల్ల దగ్గర పాడే పాట ఏంటంటే, అపరాధిని కండి చేయండి, యేసయ్యా, నాకు ఇష్టమైన పాట, కృప చూపి, బ్యూటిఫుల్ సాంగ్. ఒంటరిగా నువ్వు గదిలో కూర్చొని ఏడుస్తా ప్రార్థన చేసి పశ్చాత్తపడి జీవితాన్ని సరి చేసుకో, పాట పాడి మంచిదే. ఇట్స్ నాట్ ఎట్ ద హోలీ కమ్యూనియన్. ప్రభుబల దగ్గరకు వచ్చి నీ పాపం ఎంత గొప్పదో చెప్తావేంటి, ఆయన రక్తం ఎంత గొప్పదో మాట్లాడకుండా. ప్రభుబల దగ్గర వచ్చి నేను ప్రభువా నా పాపం సంగతి నీకు తెలుసు, అసలు నేను టాప్ సిన్నర్ని కాదు, ఆయన టాప్ సేవియర్, నీకు అర్థం కావట్లా. ప్రభుబల దగ్గరకు వచ్చి ఆయన అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోండి, మీ పాపమును కాదు. హానికరుడ హింసకుడను పాడాలి వచ్చా, దేవదూషకుడను నేను, కరెక్టే రాధా పాట. ఇంత జాలి యేసువా ఇంతయని ఊహించలేను. బ్యూటిఫుల్ సాంగ్. ఆ పాట పాడుతుంటేనే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ నేను వ్యక్తిగతంగా పాడుకునే పాటలే, కానీ ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది నీ కొరకు విరవబడిన క్రీస్తుని, నీ కొరకు రక్తము చిందించిన క్రీస్తుని. నీ పాపను గురించి కదా నువ్వు అతిశయించాల్సింది. నువ్వెంత గొప్ప పాపివో కదా ఆయనకు చెప్పాల్సింది. నువ్వెంత తోపు పాపివైనా ఆయనకు ముందే తెలుసు. దానికంటే అత్యధికమైన వెలను చెల్లించాడు ఆయన సిలువలో. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. Now come to verse 25. Let me explain, మీకు ఇది అర్థం అవ్వాలి. 25వ వచనం, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన, he sealed the new testament or new covenant with his blood. క్రొత్త నిబంధనను తన రక్తముతో ముద్రించాడు. ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన. మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను చెప్పాలి. అందరూ ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? somebody shout Jesus. నువ్వు యేసుని జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్ట్ షుడ్ బి ద సెంట్రాలిటీ ఆఫ్ ఎ బిలీవర్స్ లైఫ్. హీ షుడ్ బి ద సెంటర్. నీ క్రైస్తవ జీవితం అంతటికి కేంద్రము క్రీస్తే అయి ఉండాలి. సిలువను గురించి, రక్షణను గురించి, ఆయన యొక్క బలిని గురించి కేవలం సాల్వేషన్ అప్పుడు మాత్రమే ఆలోచిస్తాం, బాప్తిసం అప్పుడు ఆలోచిస్తాం. ఇంకా తర్వాత అసలు సిలువను గురించి మాట్లాడడం పట్టించుకో. నేను చెప్తున్నాను, ప్రతిరోజు మీరు సిలువను గురించిన ధ్యానము మీకు ఉండాలి. ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా యాజ్ ఆఫెన్ యాజ్ యు డ్రింక్ ఆఫ్ దిస్ కప్, do this in remembrance of me. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. Don't you remember your sin? అవును, నువ్వు బలహీనుడు అయితే, నువ్వు తప్పిపోతే, నువ్వు పడిపోతే, దేవుని సన్నిధిలో ఒంటరిగా దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని దగ్గరికి వెళ్ళి నీ ప్రతి పాపమును ఒప్పుకొని, ఆ పాపము కొరకైన క్షమాపణను పొందుకొని, దేవుని కరుణను పొందుకొని దేవుని సన్నిధికి రా, మంచిది. కానీ వెన్ యూ కమ్ టు ద హోలీ కమ్యూనియన్, ఈ ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు, ఇట్స్ నాట్ దట్ యూ షుడ్ నాట్ రిమెంబర్ యువర్ సిన్. నీ బలహీనత, నీ పాపము కాదు. నీవు జ్ఞాపకము చేసుకోవలసింది దేవుని యొక్క బలియాగమును జ్ఞాపకము చేసుకోవాలి. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. సో ఎందుకు మనం ప్రభు బలిలో చేయవేస్తున్నాం ప్రతి ఆదివారం అంటే, దట్ వి రిమెంబర్ హిమ్, that we remember his sacrifice.
వర్స్ 26 26వ వచనం చూడండి. 26 మీరు ఈ రొట్టెను తిని ఈ ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన ఈ వచనం మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఈ వచనం మీకు అర్థం అవ్వాలి. ఎవ్రీ టైమ్ యు ఈట్ ఆఫ్ దిస్ బ్రెడ్ అండ్ యు డ్రింక్ ఆఫ్ దిస్ కప్, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో తాగిన ప్రతి ఆదివారం టేస్ట్ ఏంటో చెప్పడానికి కాదండి. కొంచెం స్వీట్ తగ్గింది పాస్టర్ గారు, అది కాదు. లేకపోతే పాస్టర్ గారు అంత క్రిస్పీగా లేదు ఈ వీక్. నో. ఈ రొట్టెను తిని ఈ పాత్రలు త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు అందరు చెప్తారు. ఎప్పటి వరకు? ప్రభు వచ్చు వరకు యువర్ కీప్ ఆన్ డిక్లేరింగ్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్. మీరు ఆయన మరణమును ప్రచురిస్తూ ఉన్నారు. మీరు ప్రభు బలలో చేయి వేయటమే మీరేం చేస్తారంటే యు ఆర్ ప్రొక్లెయిమింగ్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్. మీరు ఆయన మరణమును ప్రచురిస్తున్నారంటే ఏంటో తెలుసా? మీ పైన మరణము కొట్టివేయబడిందని ప్రకటిస్తూ ఉన్నారు. Whenever you talk about the death of Jesus, క్రీస్తు మరణము ప్రచురించిన ప్రతిసారి మీ పైన నియమించబడిన ప్రతి అకాల మరణము కొట్టివేయబడుతుంది. మీరు నిత్యత్వం వరకు ఏం చేస్తున్నారంటే భద్రపరచబడుతూ ఉన్నారు. అది చేసేది ప్రభు వల్ల. మీరు ప్రతి ఆదివారం మీ చేతికి రొట్టె ఇచ్చినప్పుడు మీ చేతికి అందుకని యూ నీడ్ టు టేక్ సమ్ టైమ్ అండ్ యు నో వెన్ యూర్ పార్టేకింగ్ ఇన్ ద హోలీ కమ్యూనియన్ యూ నీడ్ టు టేక్ సమ్ టైమ్ టు రిఫ్లెక్ట్ ఆన్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. ఆ ప్రభు వల్ల మీ చేతికి ఇచ్చినప్పుడు ఆయన నీ కొరకు చెల్లించిన వెలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మీరు ఆ రొట్టెను తినప్పుడు, మీరు ఆ రక్తమును త్రాగినప్పుడు, నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు వారు అన్నాడు, నా శరీరమును తిన రక్తము తాగువాడు నిత్య జీవం గలవాడు అన్నాడు యోహాను సువార్తలో. ఇట్స్ ఎ హార్డ్ వర్డ్ యాక్చువల్గా. వినటానికి అంత బాగున్నట్టుగా అనిపించలేదు, అభ్యంతరకరమైన మాట. అందుకే నా మాట విన్న తర్వాత చాలామంది వెళ్ళిపోయారు. అర్థమైన వాళ్ళు ఆగిపోయారు, ఉండిపోయారు. ఆయన అంటి పెట్టుకుని ఉన్నారు, కానీ అభ్యంతరపడిన వారు అందరూ వెళ్ళిపోయారు. చాలామంది వెళ్ళిపోయారు. మీకు మాట చెప్తా, వెన్ యూ పార్టేక్ ఇన్ ద హోలీ కమ్యూనియన్ యు ఆర్ బికమింగ్ వన్ విత్ క్రైస్ట్. మీరు క్రీస్తులో ఏకమైపోతూ ఉన్నారు. యువర్ లిటరల్లీ, నేను చెప్తున్నాను, ప్లీజ్ అండర్స్టాండ్, ఇన్ ద కాంటెక్స్ట్ యువర్ లిటరల్లీ ఈటింగ్ ద బాడీ ఆఫ్ జీసస్. యేసు శరీరములో మీరు పాలు పొందుచూ ఉన్నారు. నేను చెప్తున్నా, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యూ. నీవు దేవునికి బాధ్యుడు అవుతావు, దేవుడు నీకు బాధ్యుడు అవుతాడు. దట్స్ యువర్ బికమింగ్ వన్ విత్ హిమ్. దట్స్ అందుకని కమ్యూనియన్ అంటున్నాం, హోలీ కమ్యూనియన్ అందుకని అంటున్నాము. మీరు ఆ రొట్టెను తిని ఆ పాత్రలు త్రాగునప్పుడల్లా మీరు ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురిస్తూ ఉన్నారు. మీరు ఆయన మరణమును ప్రచురించిన ప్రతిసారి ఏమి జరుగుతుందంటే మీ పైన ఉన్న మరణము కొట్టివేయబడుతూ ఉంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చూడండి. రెవల్యూషన్ చాప్టర్ 12 వర్స్ 11. రెవల్యూషన్ 12:11 బ్యూటిఫుల్ మాట. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించారు. చూసారా ఎలా జయించారు? హౌ కెన్ యు ఓవర్కమ్? మనిషికి కనబడే, కంటికి కనబడే సమస్యలంటే జయిస్తామండి. కంటికి కనపడే శత్రువులను ఎదుర్కొంటాం. కంటికి కనబడిని చాలా ఉంటాయి. స్ట్రెస్ ఉంటుంది, ఫియర్ ఉంటుంది, ప్యానిక్ అటాక్స్ ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని స్పిరిచువల్ బ్యాటిల్ ఉంటుంది. తెలియని దురాత్మ శక్తులు మీద పనిచేస్తూ ఉంటాయి. ఎందుకు ఏమి జరుగుతుందో అర్థం కాదు. వాక్యం చెప్తుంది, వారు ఎలా జయించారంటే వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి. అందుకని టెస్టిమనీ ఈజ్ పవర్ఫుల్. మీరు క్రీస్తు, మీ దేవుడు మీ జీవితంలో చేసిన ప్రతి కార్యములకు మీరు సాక్ష్యం చెప్పాలి. అందుకనే సాక్ష్యం ఏం చేస్తుందంటే మీ అద్భుతాన్ని స్థిరపరుస్తుంది. హల్లెలూయా. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, ఆ వచనం మీరు మర్చిపోకూడదు, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని అనగా శత్రువుని, అపవాదిని జయించారు. సో వెన్ యూ పార్టేక్ ఇన్ ద హోలీ కమ్యూనియన్, అది గొర్రెపిల్ల రక్తము, మీరేం చేస్తారు? ఇందాక కొరింథీ పత్రికలో మీరు ఆయన మరణమును ప్రచురిస్తున్నారు, అనగా మీరు ఆయన మరణమును గురించి సాక్ష్యం పలుకుతున్నారు. మీరు గొర్రెపిల్ల రక్తమును బట్టి, మీరు ఇచ్చే సాక్ష్యమును బట్టి మీరు శత్రువుని జయిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నౌ కమ్ బ్యాక్ టు 1 Corinthians chapter 11 అగైన్. మరలా ఇందాక స్క్రిప్చర్కి వచ్చేద్దాం. ప్రభు యొక్క మరణమును ప్రచురించింది. వర్స్ 27 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు. ఈ వచనాన్ని దగ్గర అందరూ కన్ఫ్యూజ్ అయిపోయి తమ పాపములు ఒప్పుకునేది. ఎందుకని? ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో ఉంది కదా. ఎవడు అయోగ్యముగా ఆయన పాత్రలో, నేను చెప్తాను, అయోగ్యముగా
ప్రభు యొక్క రొట్టెని తింటం ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. యాక్చువల్గా తెలుగు బైబిల్లో అయోగ్యముగా అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే ఇన్ ఏ అన్వర్ది మేనర్ అన్నమాట. అయోగ్యమైన రీతిలో అనుంది, అంటే అయోగ్యమైన పద్ధతిలో అన్నమాట. కమాన్, హల్లెలూయా. ఎందుకని క్రీస్తునందు విశ్వాసముంచి రక్తంలో కడుగుబడిన వారందరినీ దేవుడు నీతిమంతులుగా చేసి ఉన్నాడు ఆయన. బట్ లిసన్, బాగా వినాలి. మీరు అయోగ్యముగా ప్రభు బలను తీసుకోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? యు వాంట్ టు నో? ప్రభు బల తీసుకునేటప్పుడు ఆయనను కాకుండా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే మీరు అయోగ్యంగా పాలు పొందుచున్నారు. ఆయన అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటానికి దీన్ని చేయండి అన్నాడు. మీరు ఆయన్ని కాకుండా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే మీరు అయోగ్యంగా పాలు పొందుచున్నారు. యు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ అన్ అన్వర్ది మేనర్. అది యోగ్యమైన పద్ధతి కాదు. యోగ్యముగా ఎలాగ పాలు పొందాలంటే నీవు క్రీస్తును మాత్రమే జ్ఞాపకము చేసుకొని ప్రభు బల్లలో చేయి వేయాలి. హల్లెలూయా. నీ రోగము, నీ పాపము, నీ అవిధేయత, నీ బలహీనత క్రీస్తు శరీరం మీద మోపబడినవని జ్ఞాపకము చేసుకోవాలి. అది యోగ్యమైన పద్ధతి. అలా చేయకపోతే ఆయన శరీరమును గురించి, రక్తమును గురించి అపరాధులైపోతామంట. వర్స్ 28 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగ చేసి తను తాను పరీక్షించుకోవాలి. మరలా ఇక్కడ ఏంటి తను తాను పరీక్షించుకునేది? ఈ పరీక్షలో చాలా మంది అయ్యా నాలో మీకు అయిష్టకరమైనది ఏదైనా ఉన్నదేమో. నీకు తెలీదా? చాలా మంది పిచ్చి ప్రాంతండి, అయ్యా నీకు అయిష్టకరమైనది, అసలు మొత్తం అయిష్టకరమైనదిగా నీలో ఉంది. వింటున్నారా? కొంతమంది ఒప్పుకునేది కూడా సరిగ్గా ఒప్పుకోరు. ప్రభా ఒకవేళ నేను నీకు అవిధేయకరంగా ఏమన్నా మాట్లాడుంటే నీకు తెలీదా? మాట్లాడేవు కదా, డైరెక్ట్గా ఒప్పుకోవచ్చు కదా. దావీదు నాతాను దగ్గర ఒప్పుకున్నట్టు, అయ్యా నేనే మాట్లాడింది, నేనే ఆ పాపం చేసింది, నేనే అయోగ్యమైన కలుగున్నది, నేనే అప్పిచ్చే ఆలోచనలు, నేనే నీకు అవిధేయకరంగా మాట్లాడే, నీకు అవిధేయకరమైన వాటితో చేరే, నన్ను క్షమించండి అయిపోతుంది. ఒకవేళ నీకు అవిధేయకరమైన ఏమైనా ఉన్నవేమో తీసేయ్యా. ఆ మాడ్యులేషన్ లాస్ట్లో అవసరాలు అందుకే. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించుకోవాలంటే నువ్వు క్రీస్తును జ్ఞాపకము చేసుకున్న ప్రభు బలలో చేయవేస్తున్నావు. యు నీడ్ టు ఎగ్జామిన్ దట్. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగు. వర్స్ 29 ప్రభు శరీరం అని వివేచింపక. అందరు చెప్పండి, వివేచింపక. చెప్పాలి, వివేచింపక అన్నమాట డిజర్న్ అన్నమాట. డిజర్న్ అన్న మాట దగ్గర గ్రీక్ భాషలో డియాక్రానో అన్నమాట. అదే మాట, ఇదే గ్రీక్ మాట మరొక చోట ఎక్కడుందంటే మార్కు 11:23లో కనపడింది ఇదే గ్రీక్ మాట. నాకు ఆశ్చర్యం అనిపించింది. మార్కు 11:23 వచ్చినవి ఏంటి చెప్పండి, మీకు తెలుసు, నాకు చెప్పాలి. వాట్ ఇస్ మార్క్ 11:23? ఎవడైనను ఈ కొండను చూసి చెప్పాలందరూ నీ వెత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగున నమ్మినేడలు అప్పుడు వాడు చెప్పినది జరుగును. అక్కడ సందేహింపక అన్న మాట దగ్గర కూడా ఇదే మాట రాయబడింది, వివేచింపక అన్న మాట. అంటే ఎవడైనా ప్రభు శరీరమును వివేచింపక అంటే అది ప్రభు శరీరమో కాదా అని సందేహిస్తే, ఇఫ్ యు డౌట్ ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్, ఎవడైనాను ప్రభు శరీరం వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి. మరలా ఇక్కడ శిక్షావిధి ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ద జడ్జ్మెంట్, ఇట్స్ టాకింగ్ అబౌట్ ద డిసిప్లిన్ దట్ ఎ ఫాదర్ డస్ ఫర్ హిస్ చిల్డ్రన్. ఒక తండ్రి తన కుమారునికి ప్రేమించు కుమారుని శిక్షించినట్లు ఆ శిక్షావిధి గురించి మాట్లాడుతున్నాడు. మీకు ఒక మాట చెప్తా, దేవుడు ఎలా శిక్షిస్తాడో తెలుసా? రోగమునిచ్చి శిక్షించడు, రోగమునిచ్చి పాఠం నేర్పించడు. నౌ గాడ్ విల్ నెవర్ డిసిప్లైన్ హిస్ చిల్డ్రన్ విత్ సిక్నెస్. ప్లీజ్ అండర్స్టాండ్. వింటున్న వారైతే ఆమేన్ చెప్పండి. దేవుడు నీకు రోగమునిచ్చి నిన్ను క్రమపరచడు. ఆయన మనలను క్రమపరిచే ఒకే పద్ధతి వాక్యము ద్వారా క్రమపరుస్తాడు. హీ విల్ డిసిప్లైన్ us with the word. హీ విల్ డిసిప్లైన్ us with the word. ఆయన వాక్యము ద్వారా. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, ఇంట్లో పిల్లోడు ఆడుకుంటా ఉంటాడు, లోపల కూర్చొని అమ్మా నాన్న అరే బయటికి వెళ్ళొద్దు బండి గుద్దేస్తుంది, బండి గుద్దేస్తుంది. వీడు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తాడు? బయటికి వెళ్తాడు. అప్పుడు ఏమొచ్చింది? ఇది బండి వస్తుంది, ఒక బైక్ వచ్చింది, వాడిని గుద్దింది. ఇప్పుడు అమ్మా నాన్న గుద్దినట్టు కాదు కదా. వాడు మాట వినలా, హీ కేమ్ అవుట్ ఆఫ్ ద జోన్.
ఆ భద్రత కలిగే ఆ జోన్లో నుంచి బయటకు వచ్చాడు. నౌ హీ వాజ్ ఎక్స్పోజ్డ్ టు ద డేంజర్. ఆ ప్రమాదమునకు ఎక్స్పోజ్ అయిపోయాడు. నౌ సేమ్ అట్లాగే నువ్వు దేవుని వాక్య పరిధి దాటి, దేవుని ఆత్మ పరిధి దాటి, దేవుని పరిధి దాటి నువ్వు బయటకు వచ్చినప్పుడు, సాతానికి ఎక్స్పోజ్ అయినప్పుడు, సాతాను నిన్ను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు దేవుడు తన వాక్యముతో నిన్ను క్రమపరుస్తాడు. హల్లెలూయా. కానీ చాలాసార్లు రోగమును పంపించి దేవుడు క్రమపరుస్తాడు అనుకుంటారు. దట్స్ నాట్ ట్రూ. సో ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. యు అండర్స్టాండ్ దట్ వర్డ్? తనకు శిక్షావిధి కలుగుట. వర్స్ 30 30వ వచనం చూడండి. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. చాలా మంది ఏమి చేస్తున్నారు? నిద్రించుచున్నారు. మెలకుగున్న వారైనా చెప్పండి, కనీసం చాలా మంది ఏం చేస్తున్నారు? ఎందువలన కమ్ బ్యాక్ టు వర్స్ 29. ఎందువలన అంటే వారు ప్రభు శరీరం అని వివేచించలేదు, ప్రభు రక్తం అని వివేచించలేదు. దే హ్యాడ్ సమ్ డౌట్. అదొక రొట్టెని ఒక ద్రాక్షారసం అని తాగేశారు. కాదు, అది ఆయన శరీరం అని, అది ఆయన రక్తం అని నువ్వు వివేచిస్తే, దాని మీద విశ్వసిస్తే ఏమవుతుంది? అలా చేయకపోవటం వలన 30వ వచనం ఏమనుంది? వర్స్ 30. ఇందువలన మీలో అనేకులు బలహీనులై ఉన్నారు, రోగులై ఉన్నారు, నిద్రించున్నారు. అంటే చచ్చిపోయారు చాలా మంది. నో లైఫ్. సరే, లెట్ మీ రీడ్ ఇన్ మై వర్షన్. నెహెమ్యా 7 వర్షంలో చూద్దాం. గో బ్యాక్ టు వర్స్ 29. 29వ వచనం చూడండి. 1 Corinthians 11:29. ప్రభు శరీరం అని మీరందరూ చూస్తున్నట్లయితే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ఆర్ యు ఆల్ ఫాలోయింగ్ మీ? ఎస్ ఆర్ నో? యా. ప్రభు శరీరం అని వివేచించి తిని త్రాగువాడు తనకు దీవెన కలుగుటకే తిని త్రాగుచున్నాడు. వర్స్ 30. 30వ వచనం. ఇందువలన మీలో అనేకులు బలవంతులను, అనేకులు ఆరోగ్యవంతులను, చాలా మంది సజీవులనై ఉన్నారు.